సికింద్రాబాద్లో రాత్రి ఇద్దరు పిల్లల్ని సొంత తల్లే చంపిన ఘటనలో తండ్రి వినయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడుతూ ఉన్నందునే చంపేశానని తల్లి రజని చెప్పడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు వినయ్ని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు పిల్లల్ని సొంత తల్లే చంపిన కేసు దర్యాప్తును తుకారాం గేట్ పోలీసులు జరుపుతున్నారు. పిల్లల తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. రిషి, తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో నిన్న రాత్రి జరిగిన సంఘటన, తల్లి ఇద్దరు కూతురులను చంపిన సంఘటనలో ప్రస్తుతం రజని భర్త వినయ్ని అదుపులోకి తీసుకుని తుకారాం గేట్ పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇన్స్పెక్టర్, దర్యాప్తు అధికారి ఉన్నారు. కేసు ఏ విధంగా దర్యాప్తు కొనసాగుతుంది, వినయ్ పాత్ర ఎంతవరకు ఉంది ఒకసారి తెలుసు. మీరు వినయ్ని కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఎంతవరకు ఇతని పాత్ర ఉంది? ఇతను లైంగిక వేధింపులు పాల్పడుతున్నాడు, అది చూశాను నేను, అందుకోసమే పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాను అనేది నిన్న ఆమె చెప్పింది. ఇప్పుడు వినయ్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఆమె ఆత్మహత్య కానీ అతని యొక్క ఆమె చూశాననేది ఏం చెప్పలేదు. ఇన్వెస్టిగేషన్ ఏంటంటే రాత్రి గత 6 నెలల నుంచి పెద్ద పాప ఏదైతే అశ్విత ఉన్నదో ఆమె తండ్రిని చూసి భయపడుతుందనేది ఒకటి ఆమెకి ఎలిగేషన్. అప్పటి నుంచి ఆ భర్తని అడగటము, వాళ్ళ ఇంట్లో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. అడుగుతూ ఉంటే అతను అవాయిడ్ చేయటము, దానికి లేదని చెప్పి ఆన్సర్ చెప్పడం వల్ల అతని ఆమెనే మానసికంగా అతని మీద సస్పెక్ట్ చేసుకుంటూ, ఇది ఎన్నాళ్ళున్నా కానీ ఇట్లా ఈ అమ్మాయిలకి ఏమైనా చేస్తాడో ఏమైనా డిస్టర్బ్ తేని నిన్న ఉద్దేశపూర్వకంగా ఇద్దరు బిడ్డలను చంపేసి ఆమె ఏం చేసింది, ట్యాంక్ బండ్ వరకు పోయి ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ నీళ్ళలో ఇది శుద్ధి చేసుకున్నా అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసింది. ఈ కేసు ఆల్రెడీ రాత్రి డీసీపీ గారు చెప్పడం కూడా జరిగింది. ఆమె మీద కేసు నమోదైంది, ఆమె సరెండర్ కూడా అయింది. కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఇతని ఇన్వాల్వ్మెంట్ ఏంది, అతనికైతే ఇంతవరకు ఆమె కూడా చెప్తుంది ఏం చూడలేదు, నాకు సాక్ష్యాలు ఏం లేవు, కానీ అనుమానం అని చెప్తుంది. కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అతని యొక్క పాత్ర ఏందనేది తెలియవస్తుంది. ఇప్పటికైతే శవాల్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఆమెను కస్టడీలో తీసుకొని విచారిస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో రిమైనింగ్ ఏదైనా కానీ తెలియవస్తుంది. పెద్ద బిడ్డను చూసి పెద్ద బిడ్డ ఎందుకు భయపడుతుంది? తండ్రిని చూసి భయపడాల్సిన పరిస్థితి ఏంటి? అదే మేము ట్రేస్ అవుట్ చేయాల్సింది, అంటే ఇలిసిట్ చేయాల్సింది ఆ నిజం ఏందనేది. దాని గురించి ఆ భయపడటం వల్లనే ఆమె తండ్రి మీద ఏమన్నా ఇతన్ని అఘాయిత్యాలు కానీ అంటే సెక్సువల్గా ఏమైనా చేస్తున్నారని ఒక అనుమానం ఉంది. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ, దెర్ ఇస్ నో ఎవిడెన్స్ సో ఫార్. ఏదున్నా కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలియవస్తుంది. వినయ్ ఏం చెప్పారు సార్? వినయ్ తోటి మాట్లాడారా ఏమన్నా మీరు? వినయ్ అవాయిడ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదైనా కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏముంది, రాత్రి ఉదయం వరకు ఇదే అయింది. డెడ్ బాడీలు షిఫ్ట్ చేయటము, ఆమె కన్ఫెషన్ అది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మీకు సాయంత్రం వరకు అన్ని డీటెయిల్ తెలియవస్తుంది. ప్రస్తుతం వినయ్ని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు తుకారాం గేట్ పోలీసులు. అయితే పెద్ద కూతురు, ఎవరైతే హత్యకు గురి కాబడ్డ పెద్ద కూతురు ఉందో ఆ పాప తండ్రిని చూస్తే భయపడేది. ఆ భయము అంటే తల్లికి ఎవరైతే హత్య చేసిందో కన్న కూతురుని రజని, ఆమెకు ఒక రకమైన భయం ఉండేది. భవిష్యత్తులో తన పిల్లలపైన ఇతను ఏ విధమైన లైంగిక వేధింపు పాల్పడే అవకాశం ఉందనేది ఆమె భయాందోళనకు గురయ్యేది. మానసికంగా కొంత ఇబ్బందులకు గురయ్యేది అనేది కుటుంబ సభ్యులను విచారించినప్పుడు తమకు తెలిసిందనేది తుకారాం గేట్ ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. ప్రస్తుతం రజనిని అదుపులోకి తీసుకున్నాము. ఆమె మానసిక స్థితి ఏ విధంగా ఉందనేది వైద్య పరీక్షల ద్వారా ఒక అంచనాకు రాబోతున్నాం. అలాగే వినయ్ని కూడా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వినయ్ పాత్ర ఇందులో ఎంతవరకు ఉంది అనేది ఆరా తీస్తున్నారు తుకారాం గేట్ పోలీసులు. రిషి. ఎస్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.